ఆంధ్ర రాష్ట్రానికి దిక్కిూచి చంద్రబాబు నాయుడు గారే అని ఎందుకు సంబోధిస్తారంటే, అభివృద్ధి అంటే ఏదో చేసి చూపించిన నాయకుడు, 14 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిన దశలో నిరుద్యోగులకు భరోసా కల్పించే దశగా ప్రమాణ స్వీకారమైన గంటలోనే మెగా డిఎస్సి పైన తొలి సంతకం పెడతానని భరోసా ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు, అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఇసుక లేకుండా చేసిన ఘనత గత ప్రభుత్వం అయితే, ఇసుక ఫ్రీగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులకు పని కల్పిస్తానని చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఐటీ హబ్బులు కానీ చదువుకున్న యువతకి వర్క్ పని చేసుకుండేకి ఒక ఫ్యాక్టరీ కానీ నిర్మించే నాయకుడు కావాలి. ఆ నిర్మించే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మా చేనేత రంగానికి గత ప్రభుత్వము మంత్రిని కూడా లేకుండా చేసింది. చేనేత రంగం పూర్తిగా కుంటుపడిపోయింది. చేనేత రంగానికి అభివృద్ధి బాటలో తీసుకుపోయేట్టుగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని, కాబోయే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 20 లక్షల మంది యువత, చదువు అయిపోయిన యువత ఖాళీగా ఉన్నారు. ఐటీ రంగాన్ని డెవలప్ చేసి యువతకు ఉపాధి కల్పించే విధంగా ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్తగా క్యాబినెట్లోకి వస్తున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదవులు నడిపిస్తారని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇదివరకు అమరావతి కానీ ఏడ గొంగడి ఆడనే ఉండింది, అన్ని రకాలు కూడా దౌర్జన్యం చేసి నాశనం చేశారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం ముందే అమరావతి డెవలప్ నడిపిస్తున్నాడు. అదే కాకుండా పోలవరం ఈ 5 ఏళ్ళుగా జాప్యం చేసి టెండర్లు ఆ టెండర్లు అన్నీ ఒక్క రాయి కూడా, ఇటుక రాయి కూడా పెట్టలేదు. కానీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత మెయిన్గా పోలవరము, ప్రత్యేక హోదా, వైద్య, విద్య, లా అండ్ ఆర్డరు అన్ని వ్యవస్థలు కూడా చంద్రబాబు నాయుడు ముందుకు నడిపించేదానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాడు.